అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మన శరీరమే ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని మనం ఎంత పవిత్రంగా కాపాడుకుంటే అంత బాగా ఆనందంగా ఉంటాము. అవును కదా. బంగారానికి కూడా ఒక రూపు రావాలి అంటే కొలిమిలో పెట్టి దాన్ని ఐటెం తయారు చేస్తేనే ఒక వస్తువుగా తయారై మనం మెడలో వేసుకుంటాము. అలాగే మన బాడీ కూడా ఒక మంచి ఇదిలో కావాలి అనుకుంటే, హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనం అనుకుంటే సింపుల్గా మన బాడీకి కూడా మనం కొంచెం కష్టం కలిగించాలి కదా. కలిగిస్తేనే కదా మనము హ్యాపీగా ఉండగలం. అందుకే ఈరోజు సింపుల్గా శారీ కట్టుకున్న ఎలా యోగా చేయాలి అని లాస్ట్ ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మనం పడుకున్న చోటనే బెడ్ పైనే కూర్చొని శారీలో ఎలా యోగా చేయాలి. అమ్మో అది చాలా కష్టం, చేయలేము, ఎందుకులే పడుకునేద్దామని పడుకునేస్తారు కదా. అలా కాకుండా శారీ కట్టుకొని కూడా కంఫర్ట్గా యోగా చేయొచ్చు. మనకు మీరు ఇప్పుడు హెవీ చేసేసి ఏదో సాధించాలని కాదు, మన హెల్త్ వరకు కావాల్సినంత మనం చేసుకోవచ్చు. సరేనా? సింపుల్గా ఇలాగే సింపుల్గా కూర్చొని సైడ్ బెండింగ్స్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే కాలు చేయి ఇలా పెట్టుకొని ఇవన్నీ నిల్చొని కూడా మనం చేస్తున్నాం కదా. 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 3 టైమ్స్ 30 వచ్చేటట్లు చేసుకోవచ్చు. అలాగే సింపుల్గా బెడ్ పైన కూర్చొని బెడ్ పైన కూర్చొని మనం కూర్చున్న చోటనే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగే 10 into 3, అది కూడా 10 into 3 ఇలా చేసుకుని ఇలా హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా హ్యాండ్స్తో చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా సింపుల్ ఎక్సర్సైజెస్ చాలా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అలాగే మనం కూర్చున్న చోటనే ఇలా కూర్చొని సైడ్ ఇలా కూర్చొని హ్యాండ్స్ ఇలా పెట్టుకొని లెగ్స్ ఇలా పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇలా హ్యాండ్స్ అని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా సింపుల్గా అలాగే కొంచెం వెడల్పుగా కాలు పెట్టుకొని ఇది చెక్కీ చలానాసనం 1 2 3 4 5 6 7
8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ సింపుల్గా చేసుకునేటివే కదా. అది కూడా బెడ్ పై నుంచి దిగకుండా సింపుల్గా చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవి. ఇలా కొంచెం రిలాక్సేషన్ మన కాళ్ళకు కదా. ఎంత సింపుల్లో చూడండి, ఎంత సింపుల్. అలాగే ఇలా కూర్చొని ఇలా సైడ్ బెండింగ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ఒక్కొక్క లెగ్గే ఇప్పుడు ఇలా పెట్టి ఇలా ముందుకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని చాలా సింపుల్ కదా. అలాగే మనం ఇలా పడుకొని మన కాళ్ళు పట్టుకోవాలి. దీన్ని పర్వతాసన్ సేతుబంధాసన్ లేదా బ్రిడ్జ్. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే మళ్ళీ ఇవన్నీ మనం సింపులే కదా, ఏవి హెవీ లేదు. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ కూడా మనం బెడ్ పైన పడుకొని చేసుకునే ఎక్సర్సైజెస్. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అన్నీ ఒకేసారి అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇలా చేసుకొని జ్ఞానముద్ర, ప్రాణముద్ర, ఇలా చేసుకొని కపాలభాతి. ఓన్లీ బ్రీత్ అవుట్. అలా 10 times చేసుకొని కొంతసేపు ప్రశాంతంగా శవాసనం ఇలా పడుకొని ఇలా పడుకొని 2 ముక్కులతో గాలి బాగా పీల్చాలి, స్లోగా వదిలేసేయాలి. ఇలా చేతులు కాళ్ళు ఇలా వేసేసి ప్రశాంతంగా పడుకొని కింద కాలు బొటన వేలు నుంచి పై వరకు మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇలా శవాసనంలో పడుకుంటే అక్కడ
బయట మనకు ఏమి జరుగుతూ ఉన్నా మనకు సంబంధం లేదు అన్నట్లు ఉండగలగాలి. అలా వెళ్ళిపోవాలి, శవాసనంలో నిద్రలోకి అలా వెళ్ళిపోవాలి. ఆ బయట కాదు కదా, పక్కన ఏమి జరుగుతూ ఉన్నా మనకు సంబంధం లేదు అని. ఇలాగే ఒకసారి స్వామి వివేకానంద గారు మెడిటేషన్ చేస్తా కూర్చున్నారట. మెడిటేషన్ చేస్తా కూర్చుంటే పక్కన ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చొని మెడిటేషన్ చేయడానికి స్టార్ట్ చేశారంట. చేస్తూ ఉంటే ఒక పాము వచ్చి లోపలికి వచ్చిందంట. వస్తే వీళ్ళందరూ పాము 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 అని చెప్పి పరిగెడుతున్నారట. స్వామి వివేకానంద గారు మాత్రం ఒక్కరే ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ పాము అనే సౌండ్ కూడా అతనికి వినపడలేదట. వినపడకుండా ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నారట. ఆ పాము వచ్చి ఆయన ముందు నిల్చొని ఇలా ఆయన బుస కొడుతున్నారు కదా, ఆ బుసకు తగినట్లు అది పడగ విప్పి ఇచ్చేస్తూ ఉందంట. అందరూ భయపడుతున్నారే కానీ అతనికైతే శోధమే లేదంట. అంటే అంత లోపలికి వెళ్ళిపోయాడు డీప్గా. అలా చేయాలంట. మెడిటేషన్ కానీ ధ్యానం కానీ శవాసనంలో పడుకున్నా కానీ మనకి ఏమీ సంబంధం ఉండదు. మనం చేయాలనుకున్నది నిష్టగా చేస్తూ ఉంటే మనకు జరిగే అద్భుతాలు నిష్టగా జరుగుతూ ఉంటాయి అని చెప్పి నిదర్శనం స్వామి వివేకానంద గారు. నేను యూట్యూబ్లోకి రావడానికి కూడా ఆయన రాసిన బుక్కులు నేను చదవడం వల్లనే నాకు ఇది అయింది. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి. నువ్వు తప్పు చేస్తే జనాలే నీకు అది కరెక్ట్ నేర్పిస్తారు. నీకు ఎలా పోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని వాళ్ళే చెప్తారు అని. అలాగే నేను యోగా స్టార్ట్ చేశా. రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఒకరోజు నిద్ర రావడానికి ఏదైనా వీడియో పెట్టండి అని, ఒకరోజు సయాటికా ప్రాబ్లంకు వీడియో పెట్టండి అని, బీపీ తగ్గడానికి వీడియో. అంటే వాళ్ళు చెప్పేటప్పటికి నాకు కూడా ఆశ ఆతృత ఉంటుంది కదా, ఎలాగైనా పెట్టాలి, ఎలాగైనా చెయ్యాలి అని ఉంటాయి కదా. అలా చెప్పి చేస్తూ వస్తూ ఉన్నా. నాకు హ్యాపీ అనిపిస్తుంది. చూసే వాళ్ళు చూసి వాళ్ళు కూడా మంచి జరిగితే, ఇప్పుడు 100 మందికి చెప్తాము, ఒక్కరైనా చేయగలిగారు అంటే ఆ ఆనందం చాలా ఎక్కువ కదా. సముద్రంలో నీటి బొట్టు అంతా మన ఇది, దాన్ని వాళ్ళు చేయగలిగినారు అంటే నా యోగానే చూడమనట్లేదు. ఏ యోగా అయినా సరే చూసి మీరు యోగా చేయండి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను అందరికీ చెప్పేది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. హై పాయింట్స్ ఉన్నాయి, మెంబర్షిప్స్ ఉన్నాయి, తీసుకుంటానంటే తీసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.